హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ఇప్పుడే గామి చూసొచ్చాను. ఒక తెలుగు సినిమాలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. నిజంగా ఇట్స్ అ వెరీ 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 డిఫరెంట్ సినిమా. విజువల్స్ కానీ అవన్నీ పక్క పెట్టినా కానీ ద కాన్సెప్ట్ వాస్ సచ్ అ, మా బాబాయ్ మైండ్ తొప్పింది నాకైతే మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జస్ట్ మేబీ ఇది అందరికీ కాదు, కొంతమంది కొంచెం దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే లైక్ ప్రాబ్లమ్స్ అని చెప్పలేం కానీ కొన్ని విజువల్స్ ఉంటాయి అనమాట. మేబీ దే వర్ డిస్టర్బింగ్, కాకపోతే అవి చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సో ద కాన్సెప్ట్ వాజ్ సో యూనిక్. అండ్ ఆల్సో ఆ కాన్సెప్ట్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్న విధానం మాత్రం చాలా బాగుంది భయ్య. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా జరుగుతూ ఉంటుంది. స్లో నరేషన్ అంటే వింటున్నా కానీ ఏంటి నిజంగానే స్లో నరేషన్ అంటే మాత్రం అట్లా కాదు. వాట్ ఎవర్ ద సీన్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే సీన్లో మూమెంట్స్ క్రియేట్ చేస్తారు కదా, ఆ మూమెంట్స్కి టైం తీసుకున్నాడు, మెల్లగా కూర్చోబెట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. దాట్ వాస్ రియలీ రిఫ్రెషింగ్. ఎందుకంటే పేసింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, కాకపోతే కొన్ని సీన్లు కూర్చున్న తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం అవన్నీ కూడా చాలా బాగా క్రియేట్ చేసిన అనమాట. అవి మాత్రం సూపర్. నాకు ఈ మూవీలో విపరీతంగా నచ్చింది ఏంటంటే ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ. ఎందుకంటే మనకి 3 స్టోరీలు రన్ అవుతాయి. ఒకటి మనకి ఎక్స్పెరిమెంటల్ అదొక ఎపిసోడ్, అమ్మాయిది వాళ్ళ దేవదాసి ఎపిసోడ్ అండ్ విశ్వక్సేన్. ఈ మూడింటికి ఒక రీజన్ ఉంటుంది, హింట్స్ ఇస్తూ ఉంటాడు. స్క్రీన్ ప్లేలో చాలా బాగా రాసుకుంటూ ఉంటాడు అనమాట. ఏ ఎపిసోడు వాట్ ఈస్ జస్ట్ ఏదో ఉన్నట్టు కాదు, ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ కథకి ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి దాన్ని క్లియర్గా చెప్తేనే అర్థమవుతుంది, లేకపోతే బొక్క కూడా అర్థం కాదనమాట. ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్కి దాన్ని వీళ్ళు ఎడిటింగ్లో వీళ్ళు చూపించిన విధానం మాత్రం అల్టిమేట్. అసలు చాలా బాగుంది. కొన్ని సిచ్యువేషన్స్లో అడ్వెంచర్ మోడ్లో జరుగుతున్నది ఒకటేసారి కట్ అయ్యి వేరే సీన్కి వెళ్ళిపోయిందప్ప అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఆ సీన్ కంపల్సరీ అక్కడ అవసరం అనమాట, కాబట్టి కట్ అవుతుంది. చాలా బాగా చూపించారు అది. అండ్ దీనికి తోడు విజువల్స్ అయితే మాత్రం అమ్మ బాబు, ఇది ఖచ్చితంగా థియేటర్ బొమ్మే. ఓటీటీలో రాని చూసుకుంటా అంటే మాత్రం యు ఆర్ మిస్సింగ్ అ లాట్. గ్యారెంటీగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. కొన్ని ఇట్లా పెద్ద పెద్ద ల్యాండ్స్కేప్ విజువల్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. నాకు ఈ సినిమాటోగ్రఫీ ఎక్కడ నాకు విపరీతంగా నచ్చిందంటే విజువల్ వైజ్గా వీళ్ళు ఎంచుకున్న లైట్స్. మనం ఇప్పటివరకు ఒక తెలుగు సినిమాలో ఒక జనరల్ ఒక రూమ్లో ఉండే లైటింగ్ ఉంటుంది కదా, ఒక ఇట్లే ఉంటుందని ఒక కైండ్ ఆఫ్ సెటప్ ఉంటుంది కదా మనకి. దీంట్లో చాలా డిఫరెన్స్ చేసినాం. అండ్ ఆల్సో మనకి ఎక్స్పెరిమెంటల్ సీన్స్ కానీ అట్లా లైక్ ఏదైతే సిటీ 333 సీన్స్ కానీ, వాళ్ళ ఊర్లో ఉండే ఒక రకమైన దేవదాసి ఎపిసోడ్లో ఉన్నప్పుడు ఒక రకమైన లైటింగ్ కానీ, మనకి శంకర్ ఉన్నప్పుడు ఒక రకమైన లైటింగ్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాటంటూ ఒక కాంట్రాస్ట్ ఉంటుంది. కాకపోతే సీన్ పరంగా అండ్ ఆల్సో స్టోరీ పరంగా వాటన్నిటిని అమాల్గమేట్ చేస్తూ ఉంటే దీనికంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజువల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ నాట్, ఇది ఖచ్చితంగా గామిదే అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇట్లాంటి కలర్ ప్యాలెట్, ఇట్లాంటి కైండ్ ఆఫ్ విజువల్ ప్యాలెట్ నేను ఎప్పుడో తెలుగు సినిమాలో అయితే నేను చూడలేదు. నేనైతే చూడలేదు. ఇంకెవరైతే చూస్తే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. ఎంత బాగుందో భయ్య నిజంగా విజువల్గా అయితే మాత్రం మూవీ. దీనికి తగ్గట్టుగా సౌండ్ డిజైన్. జనరల్గా మనము ఒక సీన్ చూస్తున్నప్పుడు సినిమాలలో జస్ట్ వీళ్ళ మీద ఫోకస్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న లైక్ క్యారెక్టర్ ఉందంటే దాని చుట్టూ వాళ్ళు మాట్లాడేది, అక్కడ ఉండే సౌండ్ మాత్రమే. బ్యాక్గ్రౌండ్లో మనకి ఎన్వైరన్మెంట్ ఇచ్చే సౌండ్ పట్టించుకోం జనరల్గా, ఈవెన్ సినిమాల్లో కూడా ఉండవు. దీంట్లో దాన్ని చూపించిన విధానం, దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం మాత్రం అమ్మ బాబాయ్ చాలా బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. నాకు ఎవ్రీ ఫ్రేమ్లో ఏదో ఒక కొత్త రకమైన డీటెయిల్ అనిపించింది అండి దీంట్లో. నేను నిజంగా చెప్తున్నా, 6 years దీనికి కష్టపడ్డారు. 6 years వర్త్ ఇట్ భయ్యా. నిజంగా చాలా బాగుంది. కొన్ని లాజికల్ తప్పిన మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకంటే క్లైమాక్స్లో కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మాత్రం లైట్ తీసేసుకుంటాయి, ఎందుకంటే ద ఎమోషన్ కానీ స్టోరీ అక్కడి వరకు తీసుకొచ్చిన ఎపిసోడ్ అయితే మాత్రం లాస్ట్ 30 minutes సూపర్ ఎమోషనల్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఫీల్స్ లైక్ ఒక గ్రాండియర్నెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే రెవల్యూషన్ వచ్చేస్తుందో మనకి, ఆ రెవల్యూషన్ చూసిన తర్వాత మా బాబాయ్ చాలా బాగుంది. నిజంగా చాలా చాలా నచ్చింది ఈ మూవీ అయితే నాకు మాత్రం. విద్యాధర్ కవిత నెక్స్ట్ ఫిల్మ్ మేకర్ 2 ఖచ్చితంగా చూడాలి. హీ గేవ్ అ వెరీ వెరీ న్యూ విజువల్ లాంగ్వేజ్ ఫర్ తెలుగు సినిమా అనిపించింది నాకైతే మాత్రం. పెద్దగా చెప్తున్నా అనుకోకండి, ఈ సినిమా నేనైతే మాత్రం తెలుగు సినిమాల్లో మాత్రం ఇట్లాంటి విజువల్ లాంగ్వేజ్ అయితే నేను చూడలేదు. ఇట్ వాస్ రియల్లీ గుడ్. క్యారెక్టర్స్ వైజ్గా కూడా విశ్వక్సేన్ చింపవతలేసాడు భయ్య. నిజంగా పర్ఫార్మెన్స్ ఏమని ఇచ్చిండా, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ కెరియర్ మ్యాన్. నిజంగా చాలా బాగా చేసిండు. చాందీ చౌదరి వాజ్ రియల్లీ గుడ్. అండ్ మనకి సిటీ 333 క్యారెక్టర్ కూడా చాలా బాగుంది.
ఉమా అనే అమ్మాయి ఉంటుంది దేవదాసి ఎపిసోడ్లో. ఆ అమ్మాయి కూడా అసలు ఒక ఏడుపు ఎపిసోడ్ ఉంటుంది. జనరల్గా మన సినిమాలు చూస్తుంటే లైక్ ఆర్టిఫిషియల్ ఏడ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. దీంట్లో దిస్ ఈజ్ ద మోస్ట్ రియలిస్టిక్ ఏడుపు నేను ఎప్పుడు చూడలేదు. అంత బాగుందనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కంప్లైంట్స్ అయితే మాత్రం ఉన్నాయి. నిట్ పిక్స్ అని చెప్తా, కొన్ని కొన్ని లాజికల్ మిస్టేక్స్ గ్యారంటీగా ఉన్నాయి. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. బడ్జెట్ అప్పుడప్పుడు కనిపించింది. సీజీ వాస్ రియల్లీ గుడ్. కొన్ని కొంచెం కొంచెం అక్కడ 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 కాకపోతే ఎడిటింగ్లో చాలా వరకు చాలా బాగా కవర్ చేశారు అనమాట దీని బడ్జెట్ ఎంతో తెలియదు, బట్ దే డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్. సీరియస్లీ నెక్స్ట్ మూవీ మళ్ళీ ఇంకో 6 ఏళ్ళు బట్టి తీయకు పోయాను విద్యాధరు, తొందరగా దిగి. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ యువర్ నెక్స్ట్ వెంచర్. అసలు కాన్సెప్టే వేరే లెవెల్లో ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది వేరే లెవెల్లో చేసినాం. ఎమోషనల్ కోర్ చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ వాస్ ఫెంటాస్టిక్. సౌండ్ డిజైన్ అండ్ బీజిఎం గురించి మాట్లాడనే లేదు. బీజిఎం ఎవరు కొట్టారో తెలియదు కానీ ఉత్తి కారేసాడు భయ్య నిజంగా. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. గామి వీస్ అవుట్ అండ్ అవుట్. గామి ఇలాంటి సినిమా నువ్వు ఎప్పుడు చూడలేదు. అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి వదిలేసింది అనమాట. నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎవరెవరనుకున్నా కానీ నాకైతే మాత్రం బాగా నచ్చింది. స్లో నరేషన్ ఉంటుంది, స్లో పేస్డ్ ఉంటుంది. కొంచెం మీరు లైక్ వాట్ ఈస్ పేషెన్స్ అండ్ ఆల్సో కాన్సెప్ట్లో కూర్చున్నాం అంటే యూ విల్ ఎంజాయ్. నాకైతే మాత్రం స్లో నరేషన్ కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలే. ఇట్ ఫీల్స్ స్లో బట్ కాన్సెప్ట్ ఎక్కింది. సినిమాటోగ్రఫీ అండ్ వాట్ ఈస్ ఎడిటింగ్ కూర్చోబెట్టింది దాన్నైతే మాత్రం ఫెంటాస్టిక్ వర్క్ మ్యాన్. సీరియస్లీ నాకైతే బాగా నచ్చింది. సో యా, నాకైతే సూపర్ నచ్చింది. ఇది నా థాట్స్ ఆన్ అవుట్ ఆఫ్ ద థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన. సో అవుట్ ఆఫ్ ద థియేటర్ రివ్యూ అని పెట్టేస్తాయి, బాగుంటుంది కదా. అవుట్ ఆఫ్ ద థియేటర్ రివ్యూ ఆన్ గామి నాకైతే నచ్చింది. మీ థాట్స్ ఎంత కింద చెప్పండి. అండ్ భీమా ఇంకో 12 o'clock నాకు షో. సో అది చూసిన తర్వాత 3 o'clock అట్లా రివ్యూ వస్తుంది. దాని తర్వాత అండ్ మళ్ళీ వాళ్ళ కల్కిది ఏదో ఉందిగా ఇచ్చిందిగా శివరాత్రి, చాలా అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. 25,000 సబ్స్క్రైబర్స్ కావాలి మనకి, టార్గెట్ ఉంది. సో ప్లీజ్ డూ దాట్ అండ్ హెల్ప్ మీ గెట్ దేర్. అండ్ యా, మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్.